తులసి, పాపం మా నాన్న చూసావా ఎంత బాధపడుతూ ఎలా కుమిలిపోతున్నారు? దీనంతటికీ కారణం అదే. నాన్నకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసి ఆయన ఇంత మానసిక క్షోభకి గురి చేస్తున్న ఆ లేడీ ఎవరైనా సరే దానికి మాత్రం బుద్ధి చెప్పకుండా వదలను. తనెవరో కాదండి, నేనే అని చెప్తే నమ్మట్లేదు మీరు. కొండంత నమ్మకం పెట్టుకున్న నా మీద గుండెల నిండా ద్వేషాన్ని కూడా పెంచుకుంటున్నారు. భగవంతుడా, ఈ గండం నుంచి గట్టెక్కడానికి నువ్వే ఓ దారి చూపించాలి. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం బసవరాజు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం అండి, కూర్చోండి. కొత్తగా నిర్ణయించబడ్డ ధర్మకర్తలు మా ఇంటికి ఇలా వచ్చారేంటి? ఏం లేదమ్మా, శ్రీరామనవమి దగ్గర పడింది. సీతారాముల వారికి తరతరాలుగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ఉత్సవాలు జరిపించేది మీ కుటుంబమే కదా. ఈసారి కూడా మీ చేతుల మీదుగా కళ్యాణం జరిపిస్తే బాగుంటుంది కదా అని ఆహ్వానించడానికి వచ్చాం. ఉత్సవాలు తప్పకుండా జరిపిస్తాం, కానీ ఈసారి మేం కాకుండా మా కొడుకు కోడలతో ముందుకెళ్దాం. మంచి నిర్ణయం రా బసవా. చాలా థ్యాంక్స్ మావయ్య. ఏమండి, ఈసారి సీతారాముల కళ్యాణం మన చేతుల మీదే జరుగుతుంది. నీలిమా, నువ్వు ఆగు. మహేష్, నువ్వు గతంలో ఒకసారి రాముల వారి కళ్యాణం జరిపించావు కదా? అవునమ్మా, నాకు గుర్తుంది. అయితే ఏమైంది? ఈసారి కూడా జరిపిస్తారు. ఒకసారి జరిపించిన వాళ్ళు మళ్ళీ జరపకూడదా? అయ్యో, అలా అని కాదత్తయ్య. పెద్ద కొడుకు కోడలు గతంలో జరిపించారు కాబట్టి ఈసారి చిన్న కొడుకు కోడలతో జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చాలా మంచి ఆలోచన అమ్మా. అమ్మ చెప్పింది కూడా కరెక్టే నాన్న. ఈసారి నేను తులసి జరిపిస్తే నెక్స్ట్ ఇయర్ అన్నయ్య వదిన జరిపిస్తారు. అవునరా, అదే కరెక్ట్. శుభం. అయ్యా, మీకు వెళ్ళొస్తాం. వెళ్ళి ఉత్సవానికి ఏర్పాట్లు మొదలు పెడతాం. వస్తామండి. ఒరే సిద్ధు, వాళ్ళకు కావలసిన ఏర్పాట్లేవో చూడు వెళ్ళు. ఒరే చూసావారా బసవా, నీ పెళ్ళాం వెళ్ళి నామినేషన్ వేసొచ్చిందో లేదో. మన మాట అంటే లెక్క లేకుండా పోయింది. అది పొరపాటున రేపు ఎమ్మెల్యే అయిందంటే మన పరిస్థితి ఏంట్రా? వంటింటి కుందేలు ఎంత చేసినా అది ఇంటి వరకేనమ్మా. ఎమ్మెల్యే అయి అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్ అసలు లేనే లేదు. పెద్ద కొడుకు కోడలు మేముండగా ఆ తులసిని ముందు పెడతారా? నువ్వేం కంగారు పడకు సిస్టర్. అది గుడి దాకా వెళ్తుందేమో కానీ గుడిలో కళ్యాణం ఎలా జరిపిస్తుందో నేను చూస్తాను.